హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు దోసకాయ వెండి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఏమేమి కావాలో చూసుకుందాము. ఫస్ట్ ఎండు రొయ్యలు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 3 టమాటాలు, 2 దోసకాయలు. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఎండు రొయ్యలు పెట్టుకున్నాం కదా, అవి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెండి రొయ్యలు వేగితే చాలు. రొయ్యలు అనేది ఎగిపోయినాయి, వేరే బౌల్లోకి తీసేసుకుందాము. తీసుకొని వెండి రొయ్యల్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి పెట్టుకోవాలి. చూడండి, వాష్ చేస్తున్నాను. వాటర్ పోసేసి వాష్ చేసేద్దాం. మంచిగా నీట్గా కడుక్కోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ గిట్లా ఉంటే పోతుంది మంచిగా. చూసారా, నేను వాష్ చేశాను. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. వేసుకొని వేయించుకుందాము ఆనియన్ వేగిపోయినాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి. వేగితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లము పచ్చివాసన వస్తే బాగోదు, మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది కర్రీస్లోకి. మేము మ్యాక్సిమం అయితే ఫ్రెష్ అల్లమే యూజ్ చేస్తాము. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెండి రొయ్యల్ని వేసేద్దాము. వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూసారా, మంచిగా వేగిపోయినాయి ఈ రొయ్యలు కూడా. ఇప్పుడు కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము. పసుపు వేసాం కదా, మళ్ళీ పచ్చివాసన వస్తుంది అట్లాగే ఉంటే. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము దోసకాయ ముక్కల్ని కూడా. మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము. ముక్కల మీద సాల్ట్ వేసుకుంటే మంచిగా ముక్కలు అనేది మంచిగా వేగుతాయి సాఫ్ట్గా. ఒకసారి లిడ్ పెట్టేసుకుందాము ఒక 2 మినిట్స్. చూసారా, దోసకాయ ముక్కలను మంచిగా వేగిపోయినాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాము. వేసేసుకొని దాని మీద కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది కూడా సాఫ్టీగా జ్యూసీగా కుక్ అవుతుంది. దీని మీద కూడా లిడ్ పెట్టేసుకుందాము. చూసారా, ఎంత బాగా కుక్ అయిందో. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము. ఇది కారం వేసేది క్లిప్ మిస్ అయింది, సారీ ఏమనుకోకండి. కొన్ని వాటర్ పోసుకుందాము. కొంచెం కర్రీ అనేది కొంచెం గ్రేవీగా వస్తేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది, అందుకనే వాటర్ పోస్తున్నాము. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకొని 5-10 మినిట్స్ కుక్ చేసుకుందాము. వాటర్ పోసాం కదా. చూసారా, ఎంత మంచిగా కుక్ అయిందో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాము.
మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాము కర్రీ అయిందో లేదో. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో కర్రీ. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ కామెంట్ ద్వారా తెలపండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.